పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక మెచ్యూరిటీ లేదు. అది అక్కడ మాట్లాడాల్సిన మాటలు కూడా కావు. యాక్చువల్లీ దానికి సంబంధించినటువంటి దాని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. నిజంగా చెప్పండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది పోతున్నారు ఆడికి? ఎంతమంది ఉంటున్నారు? బహుశా హైదరాబాద్ నుంచి పోయి అక్కడ ఒక డిప్యూటీ సీఎం పదవి పెట్టుకొని పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు పోతున్నారు? పోతే పవన్ కళ్యాణ్ తీస్తే తగిలి ఉంటుంది. ఆయన నిందించుకోవాలి కానీ తెలంగాణ ప్రజల్ని అబాస్ పాలు చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. కాదు వాళ్ళకి ఏంటంటే తెలంగాణ వాళ్ళు అంటే వాళ్ళు ఏమన్నారు, రియాక్షన్ ఏముండదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని చేసిండు. కానీ ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన బహుశా వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదు, జనసేన పార్టీ కూడా ఇక్కడ నామరూపాలు లేకుండా పోయింది. వీళ్ళు ఆడ పోయి ఉంటున్నారు. ఇంకా తెలంగాణ మీద పడి ఏడవడం అనేది వాళ్ళ యొక్క మూర్ఖత్వం.